జూన్ 26 నుండి ఆషాఢమాసం. స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే ఈ ఆషాఢమాసంలో మీరు పట్టిందల్లా బంగారమే. జూన్ 26 నుండి జూలై 24 వరకు ఆషాఢమాసం ఉంటుంది. అసలు ఆషాఢమాసం విశిష్టత ఏమిటి? ఆషాఢమాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి? స్త్రీలు ఎటువంటి పనులు చేయాలి? ఈ ఆషాఢమాసంలో ఎటువంటి పూజలు చేయాలి? ఈ నెలంతా ఎటువంటి విధి విధానాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా మనకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది అనేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసం అంటేనే మన కోరికలు తీర్చే మాసంగా పరిగణించబడుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహ నిర్మాణ పనులు ప్రారంభించడం అటువంటి పనులు ఏవి కూడా ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు. కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం పెట్టకూడదు. ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో గర్భం దాల్చకూడదు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలు తమ పుట్టింటికి వెళ్ళాలి. మరలా తిరిగి శ్రావణ మాసంలో అత్తారింటికి రావాలి. ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒక ఇంట్లో ఉండడం వల్ల గొడవలు జరుగుతాయి అనే ప్రచారం కూడా ఉంది. ఈ ఆషాఢ మాసం నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తాడు. కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. ఎందుకంటే ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడతాయి. ఈ ఆషాఢ మాసం నుండి మనకి వర్షం ప్రారంభమవుతుంది. ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మునగాకు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో నిల్వ ఉన్న ఆహారాన్ని పొరపాటును కూడా తీసుకోకూడదు. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి. ప్రతి ఆదివారం ఈ విధంగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల వాళ్ళకి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అలానే పెళ్లి కాని స్త్రీలు తమ చేతికి గోరింటాకు పెట్టుకుంటే అది ఎర్రగా పండడం వల్ల మంచి వరుడు వాళ్ళ జీవితంలోకి వస్తాడు. శరీరంలో ఉన్న వేడిని గోరింటాకు లాగేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వర్షాకాలంలో ఆడవాళ్ళ కాళ్ళు నీటిలో నానడం వల్ల పగుళ్ళు ఏర్పడతాయి. అందుకని గోరింటాకును తమ కాళ్ళకు పెట్టుకోవడం వల్ల మీకు ఆ గోరింటాకు రక్షణగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసం 1 రోజుల పాటు పుణ్యక్షేత్రాలను దర్శించడం, ప్రతినిత్యం ఇంట్లో పూజ చేయడం, ఇటువంటి పనులు చేయడం వల్ల మీకు 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసం 1 రోజులు కూడా ఆడవాళ్ళు వేకువజామున నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు లేని ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది. అలానే ఈ ఆషాఢ మాసంలోనే మనకు బోనాలు, గురు పూర్ణిమ పండుగలు ఈ ఆషాఢ మాసంలోనే వస్తాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతినిత్యం కూడా ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనె వేసి 5 ఒత్తులు వేసి భగవంతుని ముందు దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ అప్పుల సమస్య తొందరగా తీరిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గ్రామ దేవతలను పూజించాలి. కుజదోషం ఉన్నవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.